7 వేళల్లోనే 5 రోజుల కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్, సీతామఢి యాత్ర. వెంటనే ఈ కింది నంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సుస్వాగతం. ఈరోజు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మరిగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మన సుమన్ టీవీ వారు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పరిసర ప్రాంతాలు, దేవాలయ పరిసర ప్రాంతాల గురించి అడగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మరిగూడెంలోని వేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందింది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ జంతు బలి కూడా జరుగుతుంది. అది ఎందుకంటే స్వామివారు ఇష్టపూర్తిగా ఆ యొక్క బలి అనేది కోరుకున్నారట. కాబట్టి అది ఆనవాయితీగా మొదటి నుండి వస్తుంది. అయితే ఈ యొక్క దేవస్థానంలో స్వామివారు స్వయంగా తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ వెలిశాడు. ఆ తిరుపతి శ్రీనివాసుడే ఇక్కడ వెలిశాడు. కాబట్టి ఆ తిరుపతి ఆ స్వామివారినే ఇక్కడ ఉన్నట్టుగా భావించుకొని ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఆశ్వీజ మాసంలో బ్రహ్మోత్సవాలు అయిపోగానే ఇక్కడ మనకు బ్రహ్మోత్సవాలు మొదలు కావడం జరుగుతుంది. అసలు ఈ స్వామివారి చరిత్ర ఏంటంటే, పూర్వము వెంగళయ్య గారు, రామాయణం వెంగళయ్య గారు అనే ఒక అతను ఉండేవాడు. అతను ఇక్కడ మొత్తం కూడా 18 ఎకరాల్లో కూడా చేను, ఒక పొలం ఏర్పాటు చేసుకొని ఆ చేనులో, జొన్న చేనులో వ్యవసాయం చేస్తూ ఉండేవాడట. అయితే అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఆండాలు. తన తర్వాత తన కూతురు బరువు బాధ్యతలు ఎవరు కూడా చూసుకోవడానికి లేరని చాలా బాధపడుతూ ఉండేవాడు వెంగళయ్య గారు. అయితే అది ఆ వెంగళయ్య గారు ఎప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన్నే ధ్యానిస్తూ ఉంటాడట. అప్పుడు ఒకరోజు ఆ శ్రీనివాస స్వామిని, వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఉన్నాడు మనసులో బాధతో. స్వామి, నా తదనంతరం నా కూతురుని చూసుకోవడానికి ఎవరు కూడా లేరు కనుక నిన్నే నమ్ముకున్నాను కనుక నా కూతురికి ఒక మంచి అండ దొరికేలాగా చూసి నన్ను కనికరించు స్వామి అని వేడుకున్నాడు. అయితే అదే సమయంలో తిరుపతి శ్రీనివాసుడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మం వేట కనుక ఆ స్వామివారు వేటలో ఉన్నారట. అటువంటి ఆ స్వామివారి యొక్క వెంగళయ్య గారి మాట వినేసేసి ఇక్కడికి వచ్చేసేసి ఒక అదృశ్య రూపంలో ఆ వెంగళయ్య గారితో మాట్లాడుతున్నాడట. వెంగళయ్య అని పిలిచేసరికి ఈ వెంగళయ్య గారు చాలా కంగారు పడ్డాడు, ఎవరు పిలిచారు అని. అయితే ఆ స్వామివారు అంటున్నాడు, నన్ను పిలిచి అలా మాట్లాడకుండా అలాగే చూస్తావెందుకయ్యా, అసలు నీ కోరిక ఏంటో చెప్పు, దానికి పరిష్కారం నీకు నేను చెప్తానని స్వామివారు అంటాడు. అప్పుడు ఆ వెంగళయ్య గారు అంటాడు, స్వామి, నా తదనంతరం నా కూతురుని చూసుకోవడానికి ఎవరూ లేరు కనుక నా కూతురు పరిస్థితి ఎలా ఉంటుందో అని కంగారు పడుతూ బాధపడుతూ ఉంటాను. నిన్నే నమ్ముకున్నాను కనుక నా ఈ జీవితానికి సరైన మార్గం, అలాగే నా కూతురు భవిష్యత్తును కూడా కొద్దిగా దారి చూపు స్వామి అని ఆ వెంగళయ్య స్వామివారిని వేడుకుంటాడు. అయితే ఈ వెంగళయ్య స్వతహాగా వెడ్డివాడు, అంటే మాటలు రావు కాబట్టి అందరూ వెడ్డి వెంగళయ్య అనేవారట. అయితే ఆ స్వామి వెంగళయ్యతో ఉంటాడు, వెంగళయ్య, నీవు కోరిన విధంగానే నీ కూతురికి ఏ భరోసా, ఏ లోటు లేకుండా నేను చూసుకోగలుగుతాను, నీకు అభయం ఇస్తున్నాను, కానీ ఒక చిన్న పన్ను చేయాలని స్వామివారు అంటాడట. ఏంటి స్వామి అంటే, ఇప్పుడు నీ తదనంతరం నీ కూతురు భవిష్యత్తే ముఖ్యమా, ఇంకేమైనా కావాలంటే ఎల్లప్పటికీ నీ దర్శన భాగ్యం, సేవా భాగ్యం ఉంటే చాలు స్వామి అంటే, సరే నీ కోరిక మేరకే నీకు ఆ కోరిక కూడా నెరవేరుస్తాను, కానీ ఒకసారి వెళ్ళి మీ ఊర్లో పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామ పెద్దలందరినీ కూడా ఇక్కడికి తీసుకొని రా అని స్వామివారు చెప్తాడు. అయితే ఈ వెంగళయ్య గారు ఊర్లోకి, గార్ల, అప్పుడు మండలం తాలూకా గార్ల కాబట్టి గార్లకు వెళ్ళి అక్కడ ఉన్న తహసీల్దారు, సావుకారులు అందరికీ కూడా ఈ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఈయన స్వతహాగా విడివాడు కాబట్టి చెప్పలేకపోతాడు. అది చూసి వాళ్ళందరూ కూడా కొట్టిపారేస్తారట, ఈయన ఏదో చెప్తున్నాడు అనుకుని. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో వెంగళయ్య ఏడుస్తూ మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి స్వామివారిని వేడుకుంటారు. స్వామి, మీరు చెప్పిన విధంగానే అందరినీ కూడా పిలుచుకురావడానికి వెళ్ళాను, కానీ నా మాట ఎవరూ లెక్క చేయడం లేదు స్వామి అని ఏడుస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు ఆ స్వామివారు
ఆ వెంగళయ్యకు నాలుక మీద బీజాక్షరాలు రాసి పంపాడట. అప్పుడు రాయడం వల్ల ఏమవుతుంది, ఆయన ఇంతవరకు కూడా మాట్లాడేవాడు ఊర్లోకి వెళ్ళి సావుకారు తహసీల్దార్తో అనర్గళంగా మాట్లాడాడట. ఇలా పలానా తిరుపతి నుంచి వెంకటరెడ్డి ప్రభువు గారు వచ్చారు, మిమ్మల్ని అందరినీ తీసుకురమ్మన్నారు అని చెప్పేసి ఆ యొక్క వెంగళయ్య ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్తాడు. అయితే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎన్ని రోజుల తరబడి ఈ వెంగళయ్య ఎవరితోనో మాట్లాడలేదు, ఇప్పుడు అనర్గళంగా మాట్లాడి ఇలా పలానా తిరుపతి నుంచి ఎవరు వస్తున్నారేంటా అని చెప్తున్నా అంటే ఏమై ఉంటుందా అనుకొని అందరూ ఆలోచించారు. అయితే అప్పటికే చీకటి పడడంతో సరే మరుసటి రోజు చూద్దాం లేదనుకొని వాయిదా వేస్తారు. దానికి వెంకటేశ్వర స్వామి కోపం వచ్చిందట. కోపం వచ్చి ఆనాటి రాత్రే స్వామివారి చేతిలో ఎప్పటికి కూడా వేటమారం కాబట్టి బెత్తం ఉంటుంది, ఆ బెత్తంతో తహసీల్దార్ని సావుకారుని ఇద్దరిని కూడా కొట్టాడట. అయితే అది చూసి వాళ్ళు దిగాలుగున ఎమ్మటే లేచి చూసేసరికి ఎదురుగా ఎవ్వరూ లేరు. అప్పుడు వారి ఒంటి నిండా కూడా దద్దులు వచ్చాయి. అది చూసి వాళ్ళు భయపడిపోయి తహసీల్దారు సావుకారు మధ్యలో ఇలా అనుకున్నారట కలుసుకొని, ఉదయం ఇలా వెంగళయ్య గారు వచ్చారు, ఏదో అన్నారు, మనం పట్టించుకోలేదు, మరి ఇలా ఇప్పుడు చూస్తేనేమో ఇలా వాతలన్నీ శరీరం మీద తేలున్నాయి, మరి దీని ప్రభావం ఏముంటుంది అనుకొని అందరం రేపు ఉదయాన్నే వెళ్దామని నిర్ణయించుకొని వారందరూ కూడా వచ్చేసి ఈ వెంగళయ్య గారి దగ్గరికి ఇక్కడికి వచ్చారు. రాగానే అప్పుడు వెంగళయ్య గారు ఈ ఊళ్ళో పెద్దలందరూ చూస్తుండగానే ఒకేసారి దిగాలన పెద్ద శబ్దంతో స్వామివారు వేటమారకును వస్తూ 3 అడుగులు వేసి ఇక్కడ షిరిడిలో ఐక్యమైపోయాడు. మొదటి అడుగు గార్ల ఊరిలో పొలాల్లో ఉంటుంది, రెండవది ఇక్కడ పక్కనే చిన్నది గోపాదం అని ఉంటుంది స్కూల్ దగ్గర, అక్కడ 2వ అడుగు, ముచ్చటగా 3వ అడుగు ఇక్కడ వేసేసి ఈ షిరిడిలో స్వామివారు అందరూ చూస్తుండగా స్వయంభుగా వెలిసాడట. అయితే ఆ స్వామివారి దృశ్యం చూసి జనాలందరూ కూడా స్వామివారి వెంకటేశ్వర స్వామి స్వయంగా మా దగ్గరికి వచ్చాడు కనుక వెంకటేశ్వర గోవిందనామాలు పలుకుతూ స్వామివారిని వేడుకున్నారు. అయితే ఈ మధ్యలో వెంగళయ్య తన కూతురు కోసం వెతుక్కుంటూ ఉన్నాడు, ఎక్కడా కనిపించలేదు. కనిపించకపోయేసరికి ఏడుస్తుంటే అప్పుడు స్వామివారు ఒక అదృశ్య రూపంలో తన వాక్కును వినిపించాడు. వెంగళయ్య, నీవు కోరిన విధంగానే దర్శన భాగ్యాన్ని సేవా భాగ్యాన్ని ఇచ్చాను, మళ్ళీ ఇంకేం కావాలయ్యా, దేని కొరకు చూస్తున్నావని అప్పుడు వెంగళయ్యని అడుగుతాడు స్వామి. అప్పుడు వెంగళయ్య అంటున్నాడు, స్వామి, ఇన్ని రోజుల తరబడి నేను బతికింది కూడా నా కూతురు కోసమే, కానీ నా కూతురే ఇప్పుడు కనిపించట్లేదు స్వామి అని ఏడుస్తుంటే అప్పుడు స్వామివారు అంటాడు, ఇంత బాధపడుతున్నావు ఎందుకయ్యా, నువ్వు నన్ను అడిగిన కోరికే నేను నెరవేర్చాను, నీ తదనంతరం నీ కూతురుకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని కోరుకున్నావు కనుకనే నీ కూతురునే నేను వివాహం చేసుకున్నట్టుగా భావించి నాలో ఐక్యం చేసుకొని మోక్షప్రాప్తి పొందించాను నాయన, ఇంతకంటే ఏం కావాలి, ఇప్పుడు స్వయానా నేను మీ ఇంటి రామాయణం వారింటి అల్లుడిని కనుక మీ అల్లుడి రూపంలో మీ ఇంటికి ఇల్లరికానికి వచ్చేసి ఇక్కడ స్వయంభుగా వెలిశాను కనుక ఇక నుంచి ప్రతి సంవత్సరం తరతరాలు కూడా మీ వంశాంతరం కూడా మొత్తం కూడా దర్శన భాగ్యం సేవా భాగ్యం కలగాలని ఈ యొక్క నీ కోరిక మన్నించి స్వయంభుగా ఇక్కడికి వెలిశాను కనుక ప్రతి తరం కూడా నాకు ఈ సేవలు చేసేసి మోక్షప్రాప్తి పొందండి ఆయన అని స్వామివారు వెంగళయ్యతో అన్నాడట. అప్పుడు వెంగళయ్య సంతోషించి స్వయంగా వెంకటేశ్వర స్వామి తన ఇంటికి ఇల్లరికంగా వచ్చినందుకు ఆ స్వామికి తరతరాల నుంచి అప్పటి నుంచి కూడా ఈ యొక్క సేవా భాగ్యం ఆ స్వామి యొక్క నిత్యాది అర్చనలు చేస్తూ వస్తున్నారు. అయితే అప్పుడు వెలిసిన తదనంతరం స్వామివారు కోరుకున్నారట, ఇక నుండి ప్రతి సంవత్సరం నాకు ఆశ్వీజ మాసంలో పౌర్ణమి నాడు కళ్యాణం నిత్య కళ్యాణం ఆచరించాలి అని స్వామివారు వేడుకున్నారు. అయితే అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అడిగారు, స్వామి, మీరు వెలిసింది శిలులో ఒక్కరే, కానీ కళ్యాణం చేయాలంటే మరి అమ్మవారు లేదు కదా అని స్వామివారిని అక్కడ ఊర్లో పెద్దలు అడిగారట. అప్పుడు స్వామివారు చెప్పారు, నాయన, ఓరుగల్లు జిల్లా భూపాలపట్నం బెస్తర్రాజ్యం బజార్లో ఒక వల్మీకంలో ఆ వల్మీకం తవ్వితే 7 మూరల లోతున ఉత్సవమూర్తులు నావి ఉంటాయి, తీసుకురండి నాయన అని పంపించాడు. స్వామివారు చెప్పిన విధంగానే గ్రామ పెద్దలందరూ కూడా ఓరుగల్లు ఇప్పుడు వరంగల్ జిల్లా భూపాలపట్నం భూపాలపల్లి అక్కడ ఒక బెస్తర్రాజ్యం అనే బజార్లో ఒక పుట్ట తవ్వితే 7 మూరల లోతుల లోపున శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వర స్వామి, చక్రపెరుమాళ్ళు, తిరుమంగయాల వారు 5 విగ్రహాలు బయటపడ్డాయి. అయితే వారందరూ కూడా ఆ విగ్రహాలని మేళ తాళాలతోని
చుట్టూ తిరిగి ఇట్లా డోర్నకల్ అమ్మపాలెం మీదుగా తీసుకొని వచ్చారు. అయితే అమ్మపాలెం తీసుకొచ్చేసరికి అక్కడ స్వామివారి విగ్రహాలు చాలా బరువెక్కాయట, కదలట్లేదు. కదలకపోయేసరికి అప్పుడు స్వామివారు ఒక చిన్న పిల్ల ఒంటి మీదకి వచ్చి చెప్పాడట, దాహం దాహం వేస్తుంది, ఇంత దూరం నన్ను తీసుకొస్తున్నారు కానీ నా దాహార్తిని ఎవరు తీర్చట్లేదని అప్పుడు అమ్మాయి ఒంటి మీదకి వచ్చి కోరుకున్నాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి ఒకరు తాగడానికి మంచిది దాన్ని తెచ్చి ఇచ్చారు. అప్పుడు దాహం తీర్చుకున్న తర్వాత స్వామివారు అన్నాడట, ఈ యొక్క అప్పుడు మల్లం వంశస్థులు వాళ్ళు ఇచ్చింది. అయితే ఈ మల్లం వంశస్థులు నా దాహార్తిని తీర్చారు కనుక ఇప్పటి నుండి ఇక్కడి నుంచే మీ అమ్మాయిని పంపిస్తున్నట్టుగా భావించండి, ఇదే నా అత్తగారుగా భావించండి. కనుక ఈ ప్రతి సంవత్సరం కళ్యాణానికి ఈ అమ్మపాలెం నుండి ఈ మల్లంవారి వంశస్థుల నుండి తలంబ్రాలు తీసుకుని రావాలని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించారు. అప్పటి నుండి ఆనవాయితీగా అమ్మపాలెం మల్లం వంశస్థులే ఈ యొక్క తలంబ్రాలు తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఆ ఉత్సవమూర్తులు తీసుకుని వచ్చాక గార్లలో ఇక్కడ భద్రత సరిగా లేదని గార్లలో ఒక గుడి కట్టారు స్వామివారికి. అయితే లక్ష్మీనారాయణ స్వామి గుడి ఇప్పుడు అది. ఆ గుళ్ళో స్వామివారిని ఉంచుదామని గుడి కట్టాక స్వామివారు అన్నాడట, నేను రామాయణం వారి ఇంటికి ఇల్లరికానికి వచ్చాను, నాకు ఎటువంటి గుడి అవసరం లేదు, నేను ఇంట్లోనే ఉంటాను, వీరింటికి వీళ్ళని అనుగ్రహించడానికి వచ్చాను కనుక నేను ఇంట్లోనే ఉంటాను, నాకు ఎటువంటి దేవాలయం అవసరం లేదని స్వామివారు అన్నారు. అయితే అప్పటి నుండి ఆ స్వామివారి విగ్రహాన్ని ఇంట్లోనే ఉంచి పూజించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా గార్లలో ఉత్సవమూర్తులు అక్కడే ఉంటాయి. మా ఇంట్లో ఇల్లరికం ఉన్నట్టుగా ఇక్కడ స్వయంభూ స్వామి ఉంటే ఊర్లో ఉత్సవమూర్తులు మాత్రమే ఉంటాయి దేవాలయంలో. అక్కడ గోపురం లాంటిది ఏమి ఉండదు. స్వామివారు ఇల్లరికం వచ్చాడు కాబట్టి ఇల్లు మాదిరిగానే ఉంచి ఆ ఉత్సవమూర్తులను అందులో ఉంచడం జరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం ఆశ్వీజ పౌర్ణమికి ముందు రోజు ఆ ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి కళ్యాణం జరిపించి చక్కగా వాహన సేవలన్నీ కూడా చేయించి తెప్పోత్సవం నిర్ణయించి తర్వాత బ్రహ్మోత్సవాలు ఒక 10 రోజుల అనంతరం స్వామివారిని తీసుకొని మళ్ళీ ఆ దేవస్థానానికి చేర్చడం జరుగుతుంది. ఇలా తరతరాల నుండి ఇప్పుడు నాది 11వ తరం, 11 తరాల నుంచి ఈ యొక్క ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఈ యొక్క దేవస్థానం అనేది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ఇది పునర్నిర్మించుకొని మహాకుంభ సంప్రోక్షణ కూడా జరిగింది. ఎవరో ఒక సాక్షాత్తు యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్లంతింగల్ లక్ష్మీ నరసింహాచార్యులు గారిచే ఈ యొక్క మహాకుంభ సంప్రోక్షణ జరిగింది. కనుక ఈ దేవాలయం ప్రతిరోజు కూడా భక్తుల తాకిడి ఎక్కువై దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారికి కోరుకున్న వారు ముడుపులు కడుతూ వారి కోరికలు నెరవేర్చిన తర్వాత మళ్ళీ స్వామివారి దగ్గర మొక్కుబడి చెల్లించుకొని భక్తుల తాకిడి దినదిన ప్రవర్ధమానంగా ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందుతూ ఉండడంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. కావున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా మీ జీవితంలో దర్శించాల్సిన పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇది. ఎక్కడా కూడా వెంకటేశ్వర స్వామికి ఈ యొక్క ఆచారం జంతువు అనేది ఉండదు, ఇక్కడే ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ఒక్కసారైనా కానీ స్వామివారిని దర్శించి స్వామివారుడు కలియుగంలో స్వామివారిని మొక్కితే ఈ యొక్క స్వామివారిని మొక్కితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కనుక మీ జీవితంలో ఒక్కసారైనా కానీ ఈ స్వామివారిని దర్శించండి. ఈ క్షేత్రానికి మరో ప్రతీక ఏంటంటే పక్కనే శివాలయం కూడా ఉంది, రామలింగేశ్వర స్వామి. శివుడు కేశవుడు ఇద్దరు కలగలిసిన శివకేశవ క్షేత్రం ఇది. కాబట్టి ఆ స్వామివారు కూడా కాకతీయుల నాటి చరిత్ర, అప్పటి నుండి కూడా ఆ స్వామివారికి పూజాది కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క క్షేత్రంలో మీరు ఇంకా చూడవలసినది పక్కన రామలింగేశ్వర క్షేత్రం, అలాగే ఈ మధ్యలో పక్కన గోశాల కూడా నిర్మించడం జరిగింది. ఈ గోశాలలో ఆవును మనం ఎంత పూజిస్తే అంత రెట్టింపు ఫలితం మనకు లభిస్తుంది. ఎందుకంటే గోవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి ఆ ఆవును పూజించి ఆ గోశాల నిర్మించిన తర్వాతనే ఈ గుడి అభివృద్ధికి నోచుకుంది. కనుక భక్తులందరూ కూడా మీరు కూడా ఈ దేవస్థానాన్ని దర్శించండి. ఆ గోమాత పోషణకు సంబంధించి మీ యొక్క యథాశక్తి కొలది ఇంత అని లేకుండా ఆ గోశాలకు మీరు కూడా అభివృద్ధికి సహకరించేసేసి దేవస్థానం అభివృద్ధి సహకరించి స్వామివారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలని మీరు ఒక్కసారైనా దర్శించాలని కోరుతూ ఈ ఆలయ ప్రధాన అర్చకులు రామాయణం రామాచార్యులు. స్వస్తి.